మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. చాలామంది నన్ను అడుగుతున్నారు, మీరు ఏ పద్ధతి ఫాలో అవుతారు, మీ క్యాలిక్యులేషన్స్ ఏంటి మాకు ఇవ్వండి, ఎలా చూస్తుంటారు? నేను చూసేది వైబ్రేషన్ పద్ధతి. నాకు తెలిసి వైబ్రేషన్ పద్ధతి మీకు ఎక్కడ ఏ మాధ్యమాలలో దొరకదు. సెకండ్ పాయింట్, నా నాలెడ్జ్ని నేను ఉపయోగించుకొని సొల్యూషన్ మీకు ఇస్తాను. అంతేకాని నా నాలెడ్జ్తో ఏ విషయం సంబంధం ఉన్నా సరే నేను అది ఎప్పటికీ రివీల్ చేయను, పంచుకోను. థర్డ్ పాయింట్, నేను చాల్డీన్ మెథడ్ ఎలా స్పాయిల్ అయిందో చూశాను. పైథాగరస్ మెథడ్ని ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించారో నేను చూశాను. కారణం ఏమిటంటే ఈ రెండు మెథడ్స్ని ఇలా చెయ్యాలి అని ఎవరో ఒకరు పొరపాటుని ఇచ్చినందుకని ఈ పద్ధతి ఇలా వచ్చిందండి. అందుకని ఆ తప్పు నేను చేయదలుచుకోలేదు. ప్రపంచంలో ఇంకెవరికైనా తెలిస్తే వాళ్ళు ఫాలో అవుతుంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా రివీల్ చేయలేదే. కాబట్టి వైబ్రేషన్ పద్ధతిని రివీల్ చేయటం అనేది అసాధ్యమండి. నా నుంచి అయితే అది జరగదు, మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకొకటి, మీ పిల్లలకి పేర్లు కరెక్ట్గా ఇవ్వటం, ఇది నా సబ్జెక్ట్. నేనేం చెప్తాను అని అడిగారు కదా, ఏం చేస్తాను అంటే పుట్టిన పిల్లలకి పేర్లు అనేవి ఎంత పవర్ఫుల్గా ఇవ్వచ్చు, ఎంత పవర్ఫుల్గా ఇస్తే వాళ్ళు బాగుంటారు. దీంట్లో నా సిద్ధాంతం మాత్రమే నేను నమ్ముతాను తప్ప, ఒకవేళ నా సిద్ధాంతంలో నక్షత్రం బాగాలేదు, నా సిద్ధాంతంలో నక్షత్రం బాగాలేదు, నేను నక్షత్రం పట్టించుకోను. బికాస్ దాని డెప్త్ ఏంటి నాకు తెలుసు. నక్షత్రం ఎప్పుడు పెట్టుకుంటామనే విషయం తెలియని చాలామంది ఇచ్చేస్తున్నారు. అది మీ అదృష్టమో దురదృష్టమో నేను కామెంట్ చేయను. బట్ నా వరకు వచ్చేసరికి నాకు నక్షత్రం గురించి ప్రతి ఒక్క విషయము పాజిటివ్గా వస్తేనే ఇస్తాను, లేకపోతే ఇవ్వను. అండ్ నాకు భయాలేం లేవు. మీ పేరు 7 అక్షరాల్లో వచ్చిందా, పేరు టోటల్ 13లో వచ్చిందా, ఆ భయాలు నాకు లేవు. బికాస్ నేను చాల్డీన్ కానీ పైథాగరస్ కానీ ఫాలో అవ్వను కదండి. ఇంకెందుకు భయం? ప్రతి నెంబరు ఈక్వలే, ప్రతి నెంబరు పవర్ఫుల్లే. అలాంటప్పుడు మీరు 13వ తారీఖులో పుట్టి పేరు 13లో వద్దంటే ఎలా కుదురుతుంది? ఆ 13 ఎందులో రావాలి? ఆల్రెడీ స్పాయిల్ అయిపోయిన 2 సిద్ధాంతాల్లో మాత్రం కాదు. అర్థమైంది కదండి? ఇది నేను చేసేది. ఇంకా కరెక్ట్గా చెప్పాలా, మీ పిల్లల జీవన విధానాన్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేసి నేను నేమ్ ఇస్తాను. ఇంతకంటే ఈజీగా చెప్పడం నాకైతే రాదు. అర్థమైంది కదండి? సో ఒక డేట్ ఆఫ్ బర్త్కి ఎటువంటి పేరు ఉండాలి నేను డిసైడ్ చేస్తాను. అంతేకాని మేము నక్షత్రం ప్రకారం పెట్టుకుంటా ఉంటే మీరు నన్ను అసలు కలవద్దండి, అసలు నా నెంబర్కి ఫోన్ చేయొద్దు. మీరు నక్షత్రం మీకు ఏదో ఒక పేరు దొరికేస్తుంది, హ్యాపీగా పెట్టుకోండి. ఒకవేళ మీరు నా అడ్వైస్ అడిగితే ఇన్ కేస్ నక్షత్రం బాగుంటే డెఫినెట్గా నేను ఇస్తాను. అర్థమైంది కదండి? డెఫినెట్గా నేను ఇస్తాను.